అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ వెరీ బిగ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సో భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్ అంట, అలాగే టీవీ సిరీస్ ఫిల్మ్స్ అంట. సో కాస్టింగ్ రిక్వైర్మెంట్ ఫర్ స్పిరిట్ అంటే మన అందరికీ తెలిసిందే కదా. వన్ ఆఫ్ ద మన అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సందీప్ రెడ్డి వంగ గారు ఆ డైరెక్షన్లో హీరో ప్రభాస్ గారు చేస్తున్న సినిమా అయి ఉండొచ్చు. సో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే లుకింగ్ ఫర్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ మేల్ అండ్ ఫీమేల్ విత్ ఫిలిం అండ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్. అంటే మీరు గతంలో కొన్ని సినిమాలైనా చేసి ఉండొచ్చు, లేదంటే నాటక రంగం నుండి కూడా వచ్చి ఉండొచ్చు. అలాంటి మేల్ అండ్ ఫీమేల్ అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఎవరైనా మా సినిమాలో యాక్ట్ చేయాలి అనుకున్నట్లయితే మాకు దయచేసి మీ ఫొటోస్ పంపించండి అని అడుగుతున్నారు. అయితే ఆ ఫొటోస్ ఎలా ఉండాలి అని అడిగితే చూస్ 2 photos that best represent what you want to convey. For example, a headshot of your personal introduction. సో మీ ఫేస్ తెలిసి ఇలాంటిది ఒకటి, అలాగే ఆ ప్రొఫైల్ షాట్ పిక్చర్. సో మీ ప్రొఫైల్ షాట్ పిక్చర్ అనేది రెండోది. అయితే ఇలా వీడియో కూడా కావాలంట. ఆ వీడియో అనేది ఎలాగా పంపించే ప్రయత్నం చేయాలి అంటే ఇప్పుడు ఇంట్రడక్షన్ వీడియో ఉంటుందండి. రికార్డ్ ఏ 2-minute వీడియో వేర్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ లైక్ నేమ్, వేర్ యూ ఆర్ ఫ్రమ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ వీడియో. హలో అండి, అందరికీ నమస్కారం, నా పేరు విజయ్ నాగబేరు. సో నా ఏజ్ ఇది, నా హైట్ ఇది, నా వైటల్స్ ఇవి. సో నా ఏజ్ గ్రూప్ ఇది కాబట్టి నేను ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇప్పటివరకు చేశాను. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం అంటే ఇష్టం. అలాంటి క్యారెక్టర్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నానని ఇలాంటి ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో. అలాగే షేర్ అ బిట్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్. అంటే మీరు ఏం చదువుకున్నారో, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీరింగ్ చేశారా, లేదంటే 10th క్లాస్ చదివారా, లేదంటే చదువుకోలేదు కానీ నాటక రంగంలో ఇన్ని సంవత్సరాల ఒక ఎక్స్పీరియన్స్ ఉందా, లేదంటే చదువుకున్నారు అట్ ద సేమ్ టైం మీరు ఇన్ని సినిమాలు మీరు ఒక ప్రామినెంట్ రోల్స్ కోసం చేస్తూ ఉన్నారు, బట్ ఇంకా ప్రామినెంట్ రోల్ రాలేదు, ఓ ప్రామినెంట్ రోల్ కోసం వెయిట్ చేస్తున్నాను, అలాగే ఏదైతే ఉందో అది మీరు పంపించే ప్రయత్నం చేయండి. సో అయితే వీళ్ళ మెయిల్ ఐడి ఏంటి అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు నేను గత వీడియోలో మీకు ఏదైతే మిస్ అయ్యానో దానికి సంబంధించింది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటేనండి, చాలామంది ఫొటోస్ పెట్టమంటే మరి ఎలాగున్నారు అంటే బర్రెల దగ్గర గుళ్ళు దగ్గర ఫొటోస్ పెట్టేస్తారు. ఎవరో ఎందుకు నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి ఫోటో పెట్టమని అడిగితే అతను ఎక్కడో తాజ్మహల్ దగ్గరకో ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు, ఆగ్రానో ఎక్కడికో వెళ్ళాడు. అయితే అతను ఏమైంది అంటే లాంగ్ షాట్లో అతను మరీ ఎంత కనిపిస్తూ ఉన్నాడు, చాలా చిన్నగా కనిపిస్తూ ఉన్నాడు. ఒరే నీ మొహం చూడటానికి నేను ఫోటో అడిగానా, లేదంటే తాజ్మహల్ చూడటానికి ఫోటో అడిగానా అని అడగటం జరిగింది. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా నిన్ను చూడాలనుకున్నప్పుడు ఐ నీడ్ టు సీ యూ. మీరు కనిపిస్తే మాత్రమే ఓకే ఈ మనిషి ఇలా ఉంటాడనమాట అనే విషయం నాకు తెలుస్తుంది. అలా కాకుండా మీరు బర్రెల దగ్గర గుర్ల దగ్గర దిగిన ఫోటోలు కావచ్చు. మరీ దారుణం ఏంటంటే పెంటకుప్పల దగ్గర దిగిన ఫోటోలు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో అలా కాదు, మీరు పెట్టాల్సింది ఏంటంటే ఇప్పుడు మీ ఫేస్ తెలిసేలా ఒక సెల్ఫీ ఫోటో, అలాగే ఫుల్ ప్లెజ్డ్ మీరు ఫుల్ ఆన్ లెంత్లో ఎలా ఉంటారు అనేది ఇంకో ఫోటో అనేది మీరు పెట్టినట్లయితే అప్పుడు నాకు ఒక ఐడియా వస్తుంది. ఓకే ఇతను ఫుల్ హైట్ ఎంత ఉంటాడు, ఇతని లుక్. అండ్ ఇంకొకటి నెవర్ ఎవర్ షేడ్స్ తోటి ఉన్న ఫొటోస్ అయితే పెట్టేయకండి. షేడ్స్ అంటే నథింగ్ బట్ స్పెట్స్. సో మీరు స్పెట్స్ తోటి ఏవైతే అంటే స్పెట్స్ అంటే ఇలాంటి స్పెట్స్ అయితే పర్లేదు, కానీ మీరు బ్లాక్ షేడ్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్ షేడ్స్ గాగుల్స్ లాంటివి పెట్టి ఫొటోస్ అయితే పంపించకండి. ఎందుకంటే అలాంటివి పెట్టడం వల్ల మీ ఐస్ ఎలా ఉంటాయి అనేది మాకు తెలియనప్పుడు ఓకే అతను గుడ్డోడా, లేదంటే మంచోడా, మెల్లకన్ను ఉన్నోడా, లేదంటే కన్ను వంకర ఉన్నోడా ఏంటనేది మాకు తెలియదు. కాబట్టి మేము మీకు అవకాశాలు ఇవ్వలేము. ఎలాగుంటుందంటే పచ్చిగా చెప్పాలంటే హెల్మెట్ వేసుకొని ఫోటో దిగి పంపించినట్టు ఉంటుంది. మీ ఫేస్ తెలిస్తేనే కదా మేము మీకు అవకాశాలు ఇవ్వగలుగుతాం, అలాగే మీ కళ్ళు తెలిస్తేనే కదా మేము మీకు అవకాశాలు ఇవ్వగలుగుతాం. సో అండ్ ఇంకొకటి నేనేమంటాను అంటే నన్ను అడిగితే ఫిల్టర్ లేని ఫోటోలు పెట్టే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు సినిమా దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఫిల్టర్లు వేసుకుంటే మీరు అందంగా కనపడతారు అనేది కూడా వాళ్ళకి తెలియాలి. కాబట్టి మీరు దిగే ఫోటోల్లో ఏదైనా ఫిల్టర్ లేని ఫోటోలు పెట్టే ఒక ప్రయత్నం చేసినట్లయితే మీకు అవకాశాలు రావడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంకా కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి వీళ్ళ మెయిల్ ఐడి మాత్రమే ఇచ్చారండి. వాళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. సో spirit.bhadrakalipictures@gmail.com SPIRIT spirit డాట్ అంటే తెలుసు కదా, ఫుల్ స్టాప్
భద్రకాళి BHADRAKALI భద్రకాళి పిక్చర్స్ PICTURES pictures@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. సో డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే సార్ ఓన్లీ మెయిల్ ఐడీనే ఉందా, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ లేదా అంటే ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. సింపుల్ థింగ్ ఏంటంటే, నేను ప్రీవియస్లో మీకు చెప్పినప్పుడు విజయ్ దేవరకొండకి సంబంధించిన సినిమాకి నా దగ్గర ఓన్లీ మెయిల్ ఐడి అండ్ అడ్రస్ మాత్రమే ఉంది. అదే నేను మీకు షేర్ చేశాను. ఆ తర్వాత నాకు కాంటాక్ట్ నెంబర్ వచ్చింది. ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు షేర్ చేశాను. నా దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఇవ్వగలను. సో లేని ఇన్ఫర్మేషన్ నేను క్రియేట్ చేయలేను. సో హోప్ మీరు దీన్ని పాజిటివ్గానే తీసుకుంటారు అనుకుంటున్నాను. సో డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీ దాకా చేరవేయడం ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరుగుతాయని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి కానీ దేని గురించి అయినా మీకు ఏదైనా డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ అయినా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.